ఓం నమో వెంకటేశాయ. ప్రజ్ఞాలోక ప్రకాశన, ప్రజ్ఞాలోకాభిపాలన, గోవింద గోవింద. ప్రజ్ఞాభూమి జయప్రద, ప్రాజ్ఞభూమి ఫలప్రద, గోవింద గోవింద. చరాచరాదించరితార్థచేతనం చలే చిత్తే చలనావహంచరం చలాసహాయం చలనాదివర్జితం చిరాయ చిత్తే చితయే నిధాపయే అని మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ధ్యానించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి నిర్విఘ్న సమాప్తిని సాధించుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్రసమేయదీయనయనే భార్యాయదీయా రమా యస్మాద్విశ్వసుడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. పతంజలి మహర్షి గారు మానవుల యొక్క కష్టాలకు మూలం మానవుల యొక్క మనస్సే అనే విషయాన్ని గ్రహించారు. మానవుల యొక్క మనస్సు నిరంతరం చంచలంగా ఉంటూ నిరంతరం కదలుతూ ఉంటూ తన కదలికల ద్వారా తనతో కలిసిపోయినటువంటి జీవుడికి ఎన్నెన్నో కష్టాలు తెచ్చిపెడుతోంది అనే విషయాన్ని గ్రహించారు. ఈ మనస్సు ద్వారా వచ్చేటువంటి కష్టాలను అరికట్టుకోవాలి అంటే మనస్సులోని కదలికలను ఆపుకోవాలి అని భావించారు. ఆ భావనతో తన యొక్క యోగ శాస్త్రాన్ని యోగ చిత్త వృత్తి నిరోధ అని ప్రారంభించారు. ఈ యోగాన్ని చిత్త వృత్తి నిరోధంగా మనసులోని కదలికలను ఆపుకోవటం, మనసులోని కదలికలను పూర్తిగా అరికట్టడం అని అర్థం చేసుకోవాలి. దాన్ని గనక సాధించినట్లయితే మనస్సు ద్వారా మనస్సు యొక్క కదలికల ద్వారా వచ్చేటువంటి కష్టాలన్నీ దూరం అయిపోతాయి అనే విషయాన్ని చెప్పారు. మనస్సును కానీ మనసులోని కదలికలను కానీ ఆపటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. సాధారణ పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే విషయం కాదు అనే విషయం మహర్షి గారికి కూడా తెలుసు. అందువలన మనస్సు యొక్క తీరు, మనసులో ఉండేటువంటి క్లేశాలు, ఇలాంటి విషయాలన్నిటినీ చెప్పుకుంటూ వచ్చి
మనస్సు యొక్క అశుద్ధులను పోగొట్టుకుంటే తప్ప ఈ మనసులోని కదలికలను ఆపటం అనేది సాధ్యం కాదు అనే విషయాన్ని క్రమంగా మనకు నిర్వచిస్తూ వస్తున్నారు. ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. మనస్సు కదలికలు లేనటువంటి స్థితిని పొందాలి అంటే ప్రాథమికంగా మనసులోని కదలికలు నియంత్రించబడాలి అనే విషయాన్ని మహర్షి గారు తన తాత్పర్యంగా మనకు చూపిస్తున్నారు. పూర్తిగా కదలికలు ఆగిపోవాలి అంటే ఆ కదలికలు ఒక నియంత్రితమైనటువంటి రీతిలో ఉండాలి. నియంత్రణకు గనక ఈ కదలికలను తెచ్చుకోగలిగితే కదలికలను ఆపుకోవటం అనేది సాధ్యపడేందుకు అవకాశం ఉంటుంది అని మహర్షి గారు తన తాత్పర్యాన్ని 2 పాదాల పాటు క్రమంగా బోధన చేస్తూ వచ్చారు. ఆ కదలికలను నియంత్రించటం, మనసులోని కదలికలను నియంత్రించటం, మనస్సు యొక్క స్వభావాన్ని కొంచెం మార్చటం అనేటువంటి అంశాన్ని మహర్షి గారు ధారణ, ధ్యానం, సమాధి అనేటువంటి 3 కాన్సెప్ట్లను తీసుకురావటం ద్వారా మనకు పరిచయం చేస్తున్నారు. ధారణ మనసు యొక్క స్వభావాన్ని అతిక్రమించి మనసును ఒకే విషయంపైకి లగ్నం చేసేందుకు చేసేటువంటి ప్రయత్నం, లేదా మనసులో ఒకే విషయం ముద్ర పడేందుకు చేసేటువంటి ప్రయత్నం. ఇది మనసు యొక్క స్వభావానికి పూర్తిగా విరుద్ధం. మనస్సు ఎప్పుడూ పరిపరి విధాలుగా పోతూ ఉండటం అనే దానికి అలవాటు పడిపోయింది. ఆ విషయాన్ని తన స్వభావంగా మార్చేసుకుంది. ఒకే సమయంలో ఎన్నెన్నో విషయాలను ఆలోచిస్తూ ఉండటం, ఎన్నెన్నో విషయాల గురించి ప్రస్తావనలను తెచ్చుకోవటం అనే మనసు యొక్క స్వభావానికి వ్యతిరేకంగా మనసులో ఒకే మూర్తి ముద్రపడటం అనేటువంటి ధారణ అనే అంశాన్ని పరిచయం చేశారు. ఈ ధారణను కొంచెం ముందుకు తీసుకువెళ్ళి ఈ ధారణను ధ్యానం దాకా గనక తీసుకువెళ్ళినట్లయితే మనస్సు యొక్క స్వభావానికి మరింత విరుద్ధంగా పనిచేసినట్లవుతుంది. ఎప్పుడూ వేరు విషయాల మీదకు పోయేటువంటి మనస్సును ఆయా విషయాల మీదకు పోనివ్వకుండా ఒకే విషయం మీద, ఇంతకు ముందు ముద్ర వేసుకున్నటువంటి రూపం మీద నిరంతరం తన యొక్క కదలికలను పూర్తిగా అంగీకరించటం, లేదా తన కదలికలను పూర్తిగా అక్కడే సమర్పించటం అనేటువంటి ధ్యానం అనే స్థితిని అలవాటు చేసుకున్నట్లయితే మనసు యొక్క స్వభావానికి కొంచెం విరుద్ధత అనేది అలవాటవుతుంది. దీన్నే మరింత పెంచి అసలు ధ్యానం అనేటువంటి దాని యొక్క ఉనికి కూడా లేకుండా కేవలం ధ్యేయమైన వస్తువు మాత్రమే ఉండటం, ధ్యేయమైన వస్తువు మీదకు ధ్యానం తెలియకుండా పారుతూ ఉండటం అనే స్థితిని సాధించగలిగినట్లయితే, సమాధి స్థితిని అందుకోగలిగినట్లయితే ఈ సమాధి స్థితి ద్వారా మనస్సు మరింత నియంత్రణలోకి వస్తుంది అనే విషయాన్ని కూడా మహర్షి గారు భావిస్తున్నారు. భావించినటువంటి విషయాలను క్రమంగా ధారణ, ధ్యానము, సమాధి అనే 3 విషయాలను పరిచయం చేయటం ద్వారా ఈ 3 సాధనాలను లేదా ఈ 3 యోగాంగాలను అనుష్ఠానం చేసుకోవటం ద్వారా మనస్సు యొక్క కదలికలు ఒక నియంత్రణలోకి వస్తాయి. ఆయా విషయాల మీదకు, వేరు విషయాల మీదకు వెళ్ళిపోయేటువంటి మనస్సు యొక్క స్వభావం ఒకే విషయం మీద కుదురుగా ఉండటం అనేటువంటి నియంత్రితమైన స్థాయిలోకి వచ్చేస్తుంది. ఇలా నియంత్రణకు లోబడినటువంటి మనస్సును కదలకుండా ఆపగలగటం అనేది సాధ్యపడుతుంది. అది మరింత సులభమవుతుంది. దానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని చేసుకునేందుకు వీలు పడుతుంది అని భావించారు. ఆ భావనతోనే ధారణ, ధ్యాన, సమాధులకు 3టికి కలిపి త్రయం ఏకత్ర సంయమ అనేటువంటి సూత్రంలో కలిపి పేరు పెట్టారు. ధారణ, ధ్యానము, సమాధి ఈ 3 మనస్సును సంయమనం చేయటానికి, మనస్సును నియంత్రించటానికి, మనస్సును కదలికలను ఆపే స్థితి దాకా తీసుకువెళ్ళటానికి వీలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 3టికి కలిపి సంయమ అని పేరు. సంయమనాన్ని తీసుకువస్తుంది, మనస్సును నియంత్రణలోకి తెస్తుంది. కాబట్టి ఈ ధారణ, ధ్యాన, సమాధులు అనే త్రయానికి, ఈ 3టికి సంయమం అని పేరు అని చెప్పారు.
ఈ సంయమాన్నే గనక సాధించుకోగలిగినట్లయితే, ఈ సంయమనాన్ని సాధించగలిగినట్లయితే, మనస్సును నియంత్రించగలిగినట్లయితే, మనస్సును నియంత్రించి ఒక విషయం మీద కేంద్రీకరించుకోగలిగినట్లయితే తజ్జయాత్ ప్రజ్ఞాలోక అనే సూత్రంలో మనస్సును ఈ విధంగా సాధించుకోవటం వలన, మనస్సుకు సంయమనాన్ని జయించటం వలన, ధారణాధ్యాన సమాధులను సాధించుకోవటం వలన ప్రజ్ఞ యొక్క దీప్తి, జ్ఞానము యొక్క వికాసం, జ్ఞానము యొక్క వెలుగు చక్కగా పెరుగుతుంది. పెరిగి అర్థమవ్వాల్సినటువంటి విషయాలన్నీ క్రమక్రమంగా అర్థమవుతాయి అని చక్కగానే మనకు చెప్పారు. త్రయం ఏకత్ర సంయమ తజ్జయాత్ ప్రజ్ఞాలోక అనే 2 సూత్రాలలో. త్రయం ఏకత్ర సంయమ తజ్జయాత్ ప్రజ్ఞాలోక అనే 2 సూత్రాల వరుసలో మహర్షి గారికి చాలానే తాత్పర్యం ఉంది. ఎన్నెన్నో ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనసులో ఉంచుకుని ఈ సంయమ అనే పేరుని, ఆ సంయమం ద్వారా ప్రజ్ఞాలోకం అనేటువంటి ఫలితాన్ని మహర్షి గారు ఇక్కడ చూపిస్తున్నారు. ఎన్నెన్నో ఉపనిషత్తులలో ఈ ధారణా ధ్యాన సమాధుల యొక్క వరస, ఈ ధారణా ధ్యాన సమాధుల ద్వారా మానవుడు అందుకోవలసినటువంటి ప్రజ్ఞ, వీటి గురించినటువంటి ప్రస్తావనలను చేశారు. అందులో త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్తులో అసలు మనసుకు వచ్చినటువంటి తప్పేంటి, మనస్సుతో వచ్చేటువంటి తిప్పలేమిటి అనే విషయాన్ని చర్చించి, మనస్సు ఒక పరిమితమైనటువంటి విషయాలకు అలవాటు పడిపోయింది, ఒక పరిమితికి లోబడిపోతోంది మనస్సు. తన పరిమితిని దాటి, తాను అందుకోగలిగినటువంటి పరిమితిని దాటి ఆలోచించగలిగినటువంటి శక్తి కానీ, వెళ్ళగలిగినటువంటి శక్తి కానీ మనసుకు లేదు. మనస్సు కొన్ని విషయాలను ఆలోచించుకోవటానికి అలవాటు పడిపోయింది. ఆ విషయాలను తప్ప అంతకు మించి పెద్ద విషయాలను చెప్తే వినదు, లేదా పట్టించుకోదు, లేదా అర్థమే కాదు దానికి. ఆ పరిస్థితిలో ఉంటుంది. ఇలాంటి స్వభావాన్ని మనస్సుకి మొదలు తొలగించేసేయాలి. మనస్సుకు విశాలమైనటువంటి దృక్పథాన్ని అలవర్చుకునేటట్లు చేయాలి. మనస్సుకు పెద్ద పెద్ద విషయాలు అర్థమయ్యేటువంటి సామర్థ్యాన్ని అందించాలి. అలా అందించాలి అంటే ఏం చేయాలి అంటే, దానికి ధ్యానం ఒక్కటే సాధనం. ధ్యానం ద్వారా మాత్రమే మనసు విశాలం కాగలదు. విశాలమైనటువంటి మనసులో విశాలమైనటువంటి విషయాలు అమరగలవు. ఆ ధ్యానాన్ని ధారణ ద్వారా సాధించుకోవాలి. ధ్యానం ద్వారా సమాధి స్థితి దాకా వెళ్ళాలి. ధారణ, ధ్యానం, సమాధి అనే 3 ఏక విషయాలు కాబట్టి, ఒకే విషయాన్ని కలిగి ఉంటాయి కాబట్టి, ఒకే విషయాలను ఈ 3టికి అందించడం ద్వారా, ఆ విషయం పెద్దదిగా ఉండేటట్లుగా చూసుకోవటం ద్వారా మనస్సుకు వైపుల్యాన్ని అందించాలి అనే విషయాన్ని నిరూపణ చేసి పెట్టారు. ధ్యానేనైవ సమాయుక్తః యోగి అచింత్య నిర్మలే సూర్యకోటి ద్యుతిధరం నిత్యోదిత మధోక్షజం హృదయాంబురుహాసీనం ధ్యాయేద్వా విశ్వరూపిణం అనేకాకారఖచితం అనేక వదనాన్వితం అనేక భుజ సంయుక్తం అనేకాయుధమండితం నానావర్ణధరం దేవం శాంతముగ్ర ముదాయుధం అనేక నయనాకీర్ణం సూర్యకోటి సమప్రభం ధ్యాయతో యోగినః సర్వ మనోవృత్తిర్వినశ్యతి అని అక్కడ వరుసగా కొన్ని మంత్రాలను పఠించి చూపించారు. ధ్యానంతో మాత్రమే మనస్సును నియంత్రించటం అనేది సాధ్యం. ధ్యానం గనక లేకపోతే మనస్సును నియంత్రించటం, మనస్సు యొక్క స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించటం అనేది సాధ్యపడే విషయమే కాదు. ధ్యానంతో సాధించుకోవాలి. ధ్యానం అనేది ఏ విషయం మీదనైనా సరే చేసుకోవచ్చు, ఏ విషయాన్నైనా ధ్యానించుకోవచ్చు. అందులోనూ భగవంతుడికి సంబంధించిన ఏ రూపాన్నైనా సరే ధ్యానించుకోవచ్చు. ఆ ధ్యానం ద్వారా అందవలసినటువంటి ప్రయోజనాలను అందుకోవచ్చు. కానీ మనసులో ఉండేటువంటి పరిమితి లేదా అల్ప విషయాలను మాత్రమే తెలుసుకోగలిగినటువంటి అల్ప సామర్థ్యం అనే దోషాన్ని పోగొట్టుకోవాలంటే మాత్రం మనసులో పరమాత్మ యొక్క
విభు స్వరూపాన్ని లేదా విరాట్ రూపాన్ని, పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని ధ్యానించుకోవాలి. అలా ధ్యానించుకున్నట్లయితే మనస్సులో ఈ అల్ప విషయ సామర్థ్యం అనేటువంటి దోషం తొలగిపోతుంది. ఎలా ధ్యానించుకోవాలి? హృదయాంబురుహాసీనం ధ్యాయేద్వా విశ్వరూపిణం. తన యొక్క హృదయంలో, తన యొక్క హృదయం అనేటువంటి పద్మంలో ఈ విశ్వరూపి అయినటువంటి భగవంతుడు కూర్చుని ఉన్నాడు అని ధ్యానించుకోవాలి. ఆ విశ్వరూపి అయినటువంటి ఈ భగవంతుడు తన హృదయంలోనే ఉండేటువంటి భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే అనేకాకార ఖచ్చితం, ఒక రూపాన్ని కాకుండా అనేక రూపాలను కలిగి ఉన్నాడు అని ధ్యానించుకోవాలి. అనేక వదనాన్వితం, ఆయనకు ఎన్నెన్నో ముఖాలున్నాయి అని ధ్యానించుకోవాలి. అనేక భుజ సంయుక్తం, ఆయనకు చేతులు కూడా చాలానే ఉన్నాయి అని భావించుకోవాలి. ఆ చేతులలో అనేక ఆయుధ మండితం, ఎన్నెన్నో ఆయుధాలు అలంకారాలుగా ఉన్నాయి అని ధ్యానించుకోవాలి. నానావర్ణధరం దేవం, ఒక రంగులో కాకుండా ఎన్నెన్నో రంగులలో ఆయన ఉన్నాడు అని భావించుకోవాలి. అలాగే శాంతం ఉగ్రం ఉదాయుధం, ఒకే కాలంలో విరుద్ధమైనటువంటి రెండు భావాలను, శాంతంగా ఉన్నట్లు అలాగే ఉగ్రంగా ఉన్నట్లు, మంచివారి పట్ల శాంతంగా ఉన్నట్లు చెడ్డవారి పట్ల ఉగ్రంగా ఉన్నట్లు రెండు విరుద్ధ భావాలను మనసులోనే పరమాత్మ మీద ధ్యానించుకోవాలి. అలాగే ఉదాయుధం, చెడ్డవారి పట్ల లేదా దుష్టుల పట్ల ఆయుధాన్ని ఎత్తి దండించటానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఆయన రూపాన్ని భావించుకోవాలి. అనేక నయనాకీర్ణం సూర్యకోటి సమప్రభం, ఎన్నెన్నో కళ్ళున్నాయని, ఎన్నెన్నో అవయవాలున్నాయని ఇవన్నీ భావించుకోవటంతో పాటుగా సూర్యకోటి సమప్రభం, ఆయనను ఒక ప్రకాశ స్వరూపంగా భావించుకోవాలి. ఒక వెలుగుల ముద్దగా ఆయనను భావించుకోవాలి. ఇలా గనక ధ్యానం చేసుకోగలిగినట్లయితే ధ్యాయతో యోగిన సర్వ మనోవృత్తిర్వినశ్యతి. ఇలా చేయటం వలన మనస్సుకు ఉండేటువంటి అల్ప విషయ సామర్థ్యం అనే దోషం పోయి మనస్సు విశాలమైనటువంటి విషయాలను తెలుసుకునేందుకు సమాయత్తమవుతుంది, యోగ్యమవుతుంది. మనస్సులో ఎంత కఠినమైనటువంటి విషయమైనా, ఎంత విస్తృతమైన గహనమైనటువంటి విషయమైనా వెంటనే అర్థం చేసుకునేందుకు కావలసినటువంటి సామర్థ్యం ఏర్పడుతుంది. ఏర్పడటం వలన ప్రజ్ఞ అనే మహర్షి గారు చెప్పేటువంటి వివేక ఖ్యాతి అనేది కుదురుతుంది. కుదిరిన తరువాత మనస్సు మీద నియంత్రణ వచ్చిన తరువాత మనోవృత్తిర్ వినశ్యతి, మనస్సులోని కదలికలన్నీ ఆగిపోతాయి అని ఈ త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్తు మనకు చెప్తోంది. విరాట్ పురుషుణ్ణి గనక ధ్యానం చేసుకోగలిగినట్లయితే, పరమాత్మ భగవద్గీతలో ఏకాదశాధ్యాయంలో చూపించినటువంటి విశ్వరూపాన్ని గనక మనసులో ధ్యానం చేసుకోగలిగినట్లయితే, ఆ రూపాన్ని మనసులో నిలబెట్టుకోగలిగినట్లయితే, ఆ రూపం యొక్క వ్యాప్తి మహిమకు మనసులో ఉండేటువంటి అసామర్థ్యాలన్నీ తొలగిపోయి మనస్సు ఎంతటి కఠినమైన విషయాన్నైనా అర్థం చేసుకునేటువంటి సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. క్రమంగా తన కదలికలను ఆపే దిశగా కూడా మనస్సు వెళుతుంది అనే విషయాన్ని ఈ త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్తులోని మంత్రాలు మనకు చెప్తున్నాయి. అట్లాగే హృత్పుండరీక మధ్యస్థం చైతన్య జ్యోతిరవ్యయం కదంబ గోళకాకారం తుర్యాతీతం పరాత్పరం అనంతమానందమయం చిన్మయం భాస్కరం విభుం నివాత దీపసదృశం అకృత్రిమమణిప్రభం ధ్యాయతో యోగినస్తస్య ముక్తి కరతలే స్థిత అనేటువంటి ఈ ఉపనిషద్ వాక్యాలు కూడా ధ్యానంలో అలాగే సమాధిలో సాధించవలసినటువంటి పై స్థాయులను, ధ్యాన సమాధులలో అందుకోవలసినటువంటి పై స్థాయులను గురించి ప్రస్తావన చేస్తోంది. ఈ వాక్యాలలో ధ్యానాన్ని లేదా ధారణా ధ్యాన సమాధులని ఒక విషయంలో ప్రారంభించి అదే విషయంలో పూర్తి చేసుకోవటంలో పెద్దగా లాభం అనేది ఏమీ లేదు. ఈ ధారణా ధ్యాన సమాధుల ద్వారా లేదా ఈ సంయమం ద్వారా మనస్సుకు సామర్థ్యం పెరగాలి, సామర్థ్యంతో పాటు ప్రజ్ఞ పెరగాలి, ప్రజ్ఞతో పాటుగా ఈ ధారణా ధ్యాన సమాధుల యొక్క స్థాయి కూడా పెరుగుతూ రావాలి. అలా పెరుగుతూ రావాలి అంటే క్రమక్రమంగా ఈ ధారణా ధ్యాన సమాధులలో ఉండేటువంటి విషయాలలో చిన్న చిన్న మార్పులను తెచ్చుకోవాలి. చిన్న చిన్న మార్పులను ఏ విధంగా తెచ్చుకోవాలి అంటే,
మొదటి దశలో భగవంతుడి యొక్క విశ్వరూపమే కావచ్చు, భగవంతుడి యొక్క చతుర్భుజ రూపమే కావచ్చు, లేదా అష్టభుజ రూపమే కావచ్చు, ఏదో ఒక రూపాన్ని, ఆ రూపంలో కొన్ని ఆభరణాలను లేదా కొన్ని ఆయుధాలను, కొన్ని వస్త్రాలను, వీటన్నిటినీ ధ్యానం చేసుకుంటూ రావటం అనేది అలవాటు చేసుకున్నాం. మలి దశలో, తరువాతి దశలో అందులో ఉండేటువంటి ఆభరణాలను లేదా ఆయుధాలను, అలంకారాలను వీటన్నిటినీ తీసేసి కేవలం ఆ భగవంతుడి యొక్క రూపాన్ని, భగవంతుడి యొక్క ఆకారాన్ని మాత్రమే ధ్యానించేందుకు సన్నాహాలు ప్రారంభించుకోవాలి. భగవంతుడి యొక్క రూపాన్ని మాత్రమే స్పష్టంగా చూసుకునేందుకు కావలసినటువంటి ధారణా ధ్యాన సమాధుల యొక్క అభ్యాసాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. క్రమక్రమంగా భగవంతుడి యొక్క ఆ రూపం యొక్క విస్తృతిని తగ్గించుకుంటూ వచ్చి భగవంతుడి యొక్క అసలు లక్షణమైనటువంటి జ్ఞానానందాదులను భావించటం అనేది నేర్చుకోవాలి. దానికి ఎలా సాధన చేసుకోవాలి అంటే హృత్పుండరీక మధ్యస్థం, తన యొక్క హృదయం అనేటువంటి కమలంలోనే మధ్యలోనే చైతన్య జ్యోతి, ఒక ప్రకాశ స్వరూపంగా, జ్ఞాన ప్రకాశ స్వరూపంగా, చైతన్య జ్యోతిస్సుగా అవ్యయమైనటువంటి, ఏ రకమైన వినాశములు లేనటువంటి పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని ధ్యానించాలి. ఆయనను ఒక కదంబం అనే పేరు కలిగినటువంటి చుట్టూ గుండ్రంగా ఒక బాల్లాగా ఉండేటువంటి పువ్వులాగా ధ్యానించాలి. తుర్యాతీతం పరాత్పరం, ఆయనకు ఏ విధమైనటువంటి సామాన్యమైన నియమాలు అంటవు, ఆయన అన్నిటినీ దాటినవాడు. ఆయనకు వస్త్రాద్య అలంకారాలు అక్కర్లేదు, మానవులలాగా చేతులు కాళ్ళు మొదలైనటువంటి అవయవాలు అక్కర్లేదు. కేవలం నిరంతరమైనటువంటి చైతన్య స్వరూపమే, జ్ఞాన ప్రకాశమే ఆయన యొక్క స్వరూపం అనేటువంటి భావన దాకా వెళ్ళాలి. వెళ్ళి ఆయన్ని అనంతం, ఏ విధమైనటువంటి అంతాలు ఆద్యంతాలు లేనటువంటి వాడిగా భావించాలి. ఆనందమయం, ఆనందంతో నిండి ఉన్నవాడుగా, ఆనంద స్వరూపుడుగా భావించాలి. చిన్మయం, చైతన్య స్వరూపుడుగా భావించాలి. భాస్కరం విభుం, ఆ చైతన్యం ద్వారా మనకు వెలుగు వస్తున్నట్లుగా కూడా భావించాలి. ఆయన తన యొక్క చైతన్య స్వరూపంతో మొత్తం వ్యాపించి ఉన్నట్లుగా, విభువుగా ఉన్నట్లుగా కూడా భావించుకోవాలి. అదే సమయంలో నివాత దీప సదృశం, నివాతం వాయువు ఎక్కువగా ప్రవహించినటువంటి ప్రదేశాలలో ఉండే దీపంలాగా, కదలికలు లేనివాడిలాగా ఆయన్ని భావించాలి. అలా భావించడం ద్వారా తన మనస్సుకు అలాంటి స్థితి వచ్చేలా చూసుకోవాలి. అకృత్రిమ మణిప్రభం, ఒక మణి నిరంతరం వెలుగుతూ ఉన్నట్లుగా, ఒక సహజమైనటువంటి మణి వెలుగుతూ ఉన్నట్లుగా భావించాలి. అలా భావన చేసుకోగలిగినట్లయితే ఈ ధారణ ద్వారా వచ్చేటువంటి ధ్యానం, ఈ ధ్యానం ద్వారా వచ్చేటువంటి సమాధిని గనక క్రమంగా సాధించుకోగలిగినట్లయితే ధ్యాయతో యోగినస్తస్య ముక్తి కరతలే స్థిత, ఇలాంటి పరమాత్మను గనక ఇలాంటి ధ్యానంతో భావించుకోగలిగినట్లయితే దాదాపు కష్టాల నుండి విముక్తి లభించినట్లే. అతని యొక్క చేతుల్లోనే, తన అరచేతిలోనే ముక్తి ఉంది అని భావించవచ్చు. అచిరాత్, చాలా తొందరగానే ఇతడు ముక్తుడవుతాడు అని భావించవచ్చు అని కూడా ఆ ఉపనిషత్తులో చెప్పబడి ఉంది. ఉపనిషత్తులో చెప్పబడినటువంటి ఈ అంశాలను ఎన్నెన్నో పురాణాలు చాలా విస్తృతంగా వివరించి చూపించినాయి. భగవంతుడి యొక్క రూపంలో ఉండే ఏ ఏ అంశాలను ఎప్పుడెప్పుడు ఏ ఏ దశలలో తగ్గించుకోవాలి, లేదా ఏ ఏ దశలలో వాటిని తీసివేసి ధ్యానాన్ని చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని పురాణాలు తతశంఖ గదాచక్ర శార్ంగాదిరహితం బుధ చింతయేత్ భగవద్రూపం ప్రశాంతం సాక్షసూత్రకం అనేటువంటి శ్లోకంలో చర్చను ప్రారంభించి చూపించినాయి. మొదట్లో ఆయనలో ఉండేటువంటి, ఆయనలో మనస్సుతో ధ్యానించినటువంటి శంఖ చక్ర గదా పద్మ శార్ంగాదులను అన్నిటినీ తీసివేయాలి, మనస్సుతోనే తీసేయాలి. తీసి కేవలం అక్షమాల జపమాలను మాత్రమే పట్టుకున్నటువంటి రూపాన్ని ధ్యానించాలి. క్రమంగా ఆ జపమాలను కూడా మనసులోంచి తీసేయాలి. తీసేయడం మాత్రమే కాకుండా యదాచ ధారణా తస్మిన్ అవస్థానవతీ తతః కిరీట కేయూర ముఖై భూషణైరహితం స్మరేత్. ఇలా గనక ఆయుధాలు లేనటువంటి లేదా చేతిలో ఆభరణాలు లేనటువంటి రూపం గనక మనసులో స్థిరపడినట్లయితే,
ఆ వస్తువు మీద ధారణ గనక కుదురుకున్నట్లయితే అప్పుడు ఇంకా మిగతా వాటిని కూడా క్రమక్రమంగా కిరీటాలు మొదలైనటువంటి ఆభరణాలను కూడా మనస్సుతో తీసేయాలి. తీసేసి కిరీటాది రహితమైనటువంటి రూపాన్ని స్మరించుకోవాలి. ఆ రూపం మీద ధారణ చేసుకోవాలి. ధారణ ద్వారా ధ్యానాన్ని కూడా కుదుర్చుకోవాలి. క్రమక్రమంగా కేవలం చేతులు కాళ్ళు మాత్రమే ఉండేటువంటి రూపాన్ని ధ్యానించటం అనే స్థితిని కూడా తీసుకొచ్చుకుని ఆ స్థితిని కూడా దాటి తదైకావయవం దేవం సోహంచేతి పునర్బుధ కుర్యాత్ తతో హ్యహమితి ప్రణిధానపరో భవేత్ అని కూడా నిరూపణ చేసి చూపించింది. క్రమక్రమంగా అవయవాలన్నిటినీ తీసేయాలి. ఏకావయవం, ఒకే అవయవం చైతన్యం లేదా ఆనందం మాత్రమే ఆయన యొక్క రూపం అనేటువంటి భావన దాకా ఎదగాలి. ఎదిగి ఆ రూపం మీద మనస్సులో ధారణను సాధించుకుని ఆ ధారణ ద్వారా ధ్యానాన్ని సమాధిని కూడా సాధించుకోవాలి అనే విషయాన్ని క్రమక్రమంగా పురాణాలు వర్ణిస్తూ వచ్చినాయి. ఉపనిషత్తులలో గహనంగా చెప్పినటువంటి అంశాలను పురాణాలలో కొంచెం విపులంగా చర్చించి నిర్ణయించి చూపించినాయి. రెండూ కూడా ఏకవాక్యంగా మొదటి స్థాయిలో ఉండేటువంటి ధారణాధ్యాన సమాధులలో భగవంతుడి యొక్క సమగ్రమైనటువంటి రూపం, భగవంతుడి యొక్క అలంకారాలు ఆభరణాలు అన్నీ ఉండేటువంటి రూపం, క్రమక్రమంగా అలంకారాలను ఆభరణాలను తీసివేసి భగవంతుడికి ఈ మానుష దేహాన్ని అంటగట్టడం అనే అంశాన్ని కూడా తీసివేసి ఆ పరమాత్మ యొక్క చైతన్య స్వరూపాన్ని ధ్యానించగలగటం అనే అంశం దాకా రావాలి అనే విషయాన్ని మనకు బోధిస్తూ వస్తున్నాయి. ఈ దశలోనే మహర్షి గారి యొక్క తజ్జయాత్ ప్రజ్ఞాలోక అనేటువంటి సూత్రం సరిగ్గా వర్తిస్తుంది. ఈ సమాధి స్థితి లేదా ఈ ధారణాధ్యాన సమాధులు పై ఎత్తుకు వెళుతూ ఉండగా ఆ పై ఎత్తులకు వెళుతున్నటువంటి ఈ ధారణాధ్యాన సమాధుల ద్వారా ఈ సంయమం ద్వారా ఆ భగవంతుడి యొక్క రూపం మరింత స్పష్టంగా భాషించటం, మరింత స్పష్టంగా ఆ పరమాత్మ యొక్క స్వరూపం తెలియటం అనే అంశం కుదురుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం అనుకోవటం మాత్రమే కాకుండా దర్శనోపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తులో దత్తాత్రేయ స్వామి వారు సాంకృతి అనేటువంటి ఒక శిష్యుడికి చేసినటువంటి ఉపదేశాన్ని కూడా మనం గమనించుకోవచ్చు. అథవా సత్యమీశానం జ్ఞానం ఆనందమద్వయం అత్యర్థమమలం నిత్యం ఆది మధ్యాంతవర్జితం తథా స్థూలమనాకాశం అసంస్పృశ్యమచాక్షుషం నరసం నచ గంధాఖ్యం అప్రమేయం అనూపమం ఆత్మానం సచ్చిదానందం అనంతం బ్రహ్మ సువ్రత అహమస్మీత్యభిధ్యాయేత్ దేహాతీతం విముక్తయే అని దత్తాత్రేయ స్వామి వారు సాంకృతికి ఉపదేశం చేశారు. ఆ సాంకృతికి చేసినటువంటి ఉపదేశాన్ని కూడా ఇదే సందర్భంలో మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. ధ్యానం చేసేటప్పుడు పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని ధ్యానం చేయటం అనేది మొదటి దశ లేదా అది ఒక దశ. ఆ దశను దాటిన తరువాత పై దశలో పరమాత్మ యొక్క నిర్గుణ రూపాన్ని ధ్యానించేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. సత్యం, ఈశానం, జ్ఞానం, ఆనందరూపిణం, సత్యమైనటువంటి ఏ కాలంలోనూ బాధ లేనటువంటి, ఏ కాలంలోనూ లేకపోవటం లేనటువంటి, మూడు కాలాలలోనూ ఉండేటువంటి పరమాత్మను ధ్యానం చేసుకోవాలి. ఈశానం, ఈ జగత్తునంతటినీ పాలిస్తున్నటువంటి రూపంగా ఆయనను ధ్యానం చేయాలి. జ్ఞానరూపంగాను ఆనందరూపంగాను అద్వయం రెండవ వస్తువు లేనటువంటి ఏకస్వరూపంగాను అత్యర్థమమలం ఏమాత్రం మాలిన్యాలు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి స్వరూపంగాను నిత్యమైనటువంటి స్వరూపంగాను ఆది మధ్య అంత వర్జితం ఆది మధ్యాంతాలు లేనటువంటి స్వరూపంగాను స్థూలాది వస్తుధర్మాలు లేనటువంటి స్వరూపంగా కానీ వస్తువులకు సహజంగా ఉండేటువంటి లావుగా ఉండటం, సన్నగా ఉండటం, పొట్టిగా ఉండటం, పొడుగ్గా ఉండటం లాంటి ధర్మాలేవి అంటనటువంటి రూపంగా, అలాగే అనాకాశం
ఆకాశంతో సహా ఏ భూతాలు లేనటువంటి శుద్ధమైనటువంటి స్వరూపంగా, అసంస్పృశ్యం అచాక్షుషం ఇంద్రియాలతో తెలుసుకోలేనటువంటి స్వరూపంగా, అలాగే ఏ రకమైనటువంటి గుణాలు లేనటువంటి స్వరూపంగా, నరసం నచ గంధాఖ్యం అప్రమేయం దేనితోనూ పోల్చలేనటువంటి స్వరూపంగా, అనూపమం ఆత్మానం సచ్చిదానందం అనంతం బ్రహ్మ సువ్రత. అలాంటి బ్రహ్మను మనసులో ధ్యానించుకోవాలి. అహమస్మీత్యభిధ్యాయేత్, ఆ బ్రహ్మను క్రమంగా నేనే, ఈ పరమాత్మ యొక్క అంశాన్నే నేను, నా యొక్క అంశి ఈయన అనేటువంటి భావనతో ధ్యానం చేసుకోవాలి. చేసుకున్నట్లయితే గనక దేహాతీతమైనటువంటి ఇలాంటి స్వరూపాన్ని ధ్యానం చేసుకున్నట్లయితే విముక్తయే, విముక్తి తప్పకుండా కలుగుతుంది, కష్టాల నుండి గట్టెక్కటం అనేది కుదురుతుంది అని దత్తాత్రేయ స్వామి వారు ఉపదేశం చేశారు. దీన్ని నిర్గుణోపాసన అని కానీ లేదా నిర్గుణ ధ్యానం అని కానీ పిలుస్తారు. ఈ నిర్గుణ ధ్యానం అనేటువంటి అంశం మీద యోగశాస్త్రజ్ఞులకు పెద్దగా అభిప్రాయం లేదు. నిర్గుణ ధ్యానం చాలా సంక్లిష్టమైనది అనేటువంటి అభిప్రాయంతో యోగులు పెద్దగా నిర్గుణ ధ్యానం వైపుకి వెళ్ళటానికి ఇష్టపడరు. యోగులు సాధారణంగా సగుణ ధ్యానం మీదకే లేదా సాకార ధ్యానం మీదకే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. సాకార ధ్యానం ద్వారా మాత్రమే మనస్సును కట్టడి చేయటం సాధ్యం అని యోగులు భావిస్తారు. అయితే యోగుల దశను కూడా దాటినటువంటి దత్తాత్రేయ స్వామి వారు లాంటి మహాయోగులు మహాయోగ్యులకు మాత్రమే ఉపదేశం చేసేటువంటి మహానుభావులు మాత్రము నిర్గుణమైనటువంటి పరమాత్మ యొక్క ధ్యానం కూడా సాధ్యమే, దాన్ని చేయటానికి యోగ్యతను సాధించుకోవలసి మాత్రమే ఉంటుంది. అలాంటి యోగ్యత కనుక వచ్చినట్లయితే నిర్గుణ ధ్యానం ద్వారా కూడా ఈ స్థితిని సాధించవచ్చు. నిర్గుణ ధ్యానం ద్వారా తొందరగా విముక్తికి దగ్గర కావచ్చు అనే విషయాన్ని వివరిస్తూ వస్తున్నారు. సాకారంగా ఎక్కువ అంశాలు కలిగినటువంటి స్వరూపంగా ఉండేటువంటి పరమాత్మతత్వం మీద మొదలుపెట్టినటువంటి ధ్యానం క్రమక్రమంగా ఆయనలో ఉండేటువంటి అంశాలన్నీ విడిచిపెడుతూ పోగా నిరాకారమైన నిర్గుణమైనటువంటి పరమాత్మ మీదకు ధ్యానం చేసేటువంటి స్థాయి దాకా వెళ్ళగలగటం అనేది ఈ ధ్యానం యొక్క దశలలో వచ్చేటువంటి విశేషాలు. అలాంటి దశలు వచ్చేంత వరకు ఈ ధ్యానాభ్యాసం చేయాలి అని ఈ ఉపనిషత్తులు, ఈ ప్రమాణవాక్యాలు, ఈ పురాణ వాక్యాలు ఇవన్నీ బోధిస్తూ వస్తున్నాయి. ఆ బోధిస్తూ వస్తున్నటువంటి అంశాన్నే మహర్షి గారు ధారణాధ్యాన సమాధులకు సంయమం అని పేరు పెట్టి, ఆ సంయమం గనక సాధించగలిగినట్లయితే ప్రజ్ఞ అనేది లభించినట్లే. ప్రజ్ఞ వచ్చేస్తే, ప్రజ్ఞ గనక సాధించినట్లయితే ఆ చిత్తవృత్తి నిరోధానికి అతి దగ్గరగా వెళ్ళిపోయినట్లే అనే అంశాన్ని గుచ్చి చూపిస్తూ తజ్జయాత్ ప్రజ్ఞాలోక అనే సూత్రాన్ని చూపిస్తున్నారు. ఇంకా కూడా ఎన్నెన్నో ఉపనిషత్తులలో ధ్యానాన్ని అతి తక్కువ స్థాయి నుంచి మొదలుపెట్టి పూర్తిగా నిర్గుణ స్థాయికి తీసుకువెళ్లేందుకు ఏమేం చేయాలి అనటానికి ఎన్నెన్నో విధానాలు చెప్పి ఉన్నాయి. ఎన్నెన్నో విధానాలు ఉన్నాయి. ప్రాణాయామం చేసేటప్పుడే ఈ ధారణా ధ్యానాలను కొద్దిగా ప్రారంభించుకోవాలి. ప్రాణాయామం చేసేటప్పుడే నాభిస్థానంలో విష్ణువును ధారణ చేసుకోవటం, నాభిస్థానంలో విష్ణువును ఆ ప్రాణాన్ని ధరించి ఉన్నప్పుడే ధారణ చేసుకోవటం, అక్కడే ధ్యానం చేయటం అనేది ప్రారంభించుకోవాలి. అదే ప్రాణాన్ని హృదయానికి అంటే గుండె దగ్గరగా తీసుకువచ్చినప్పుడు ఆ స్థానంలో బ్రహ్మగారిని ధ్యానించుకోవాలి. బ్రహ్మగారిని ధ్యానించుకోవటం కోసం కావలసిన ధారణను కూడా అక్కడే సాధన చేసుకోవాలి. అలాగే ఆ వాయువును లలాటం దాకా నుదుటి దాకా తీసుకొచ్చి, ఆ నుదుటి దాకా తీసుకువచ్చినప్పుడు అక్కడ ఆ స్థానంలో రుద్రుణ్ణి, ఈశ్వరుణ్ణి ధ్యానం చేసుకోవాలి. దానికి కావలసినటువంటి ధారణను ఏర్పాటు చేసుకోవాలి. ప్రాణాయామ కాలం నుండే ఈ ధారణా ధ్యానాలను క్రమంగా అభ్యాసం చేసుకుంటూ వచ్చి ప్రాణాయామ కాలం నుండి వచ్చినటువంటి బలంతో ఈ త్రిమూర్తి ధ్యానంతో ప్రారంభించుకోవాలి. ఈ త్రిమూర్తి ధ్యానంతో ప్రారంభించుకున్నటువంటి ఈ ధ్యానాన్ని క్రమక్రమంగా ఏకమూర్తికి
మళ్ళించుకోవాలి. ఏకమూర్తిలో కూడా ఇందాక చెప్పినట్లుగా విశేషాలన్నిటినీ తీసేసి నిర్విశేషమైనటువంటి స్వరూపాన్ని ధ్యానం చేసే స్థాయికి తీసుకురావాలి అనే విషయాన్ని ధ్యాన బిందోపనిషత్తు అనేటువంటి ఒక ఉపనిషత్తులో చాలా విస్తృతంగా చర్చించి చూపించారు. త్రిమూర్తి ధ్యానం అనేటువంటి ఒక ప్రకరణాన్ని విడిగా అక్కడ చెప్పారు. మనస్సుకు ఉండేటువంటి స్వభావానికి విరుద్ధంగా పనిచేయాలి అంటే కొద్దిగా ప్రారంభం ఎక్కడో ఒక్కడ కావాలి, ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాలి. ఆ ప్రారంభం ప్రాణాయామం నుంచే ప్రారంభం చేసుకోవచ్చు. ప్రాణాయామ కాలంలోనే దీనికి కావలసినటువంటి బీజాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడి నుంచి క్రమంగా సాధన చేసుకోవచ్చు. సాధన చేసుకుని మనస్సును నియంత్రణలోకి తెచ్చుకుని నియంత్రణలోకి వచ్చినటువంటి మనస్సును కదలకుండా ఆపేందుకు ప్రయత్నం చేసుకోవచ్చు అని కూడా ఆ ధ్యాన బిందు ఉపనిషత్తు మనకు విస్తృతంగా తెలియజేస్తోంది. ఈ ఉపనిషత్తుల యొక్క తాత్పర్యాన్ని, ఉపనిషత్తుల యొక్క స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకున్నటువంటి మహర్షి గారు తజ్జయాత్ ప్రజ్ఞాలోక అనేటువంటి సూత్రాన్ని మనకు దయచేస్తున్నారు. ఈ సంయమనాన్ని, మనస్సును నియంత్రించటం అనే దాన్ని గనక సాధించుకోగలిగినట్లయితే పైన రావలసినటువంటి ప్రజ్ఞ, పైన అందవలసినటువంటి జ్ఞానం క్రమక్రమంగా అందుతూ ఉంటుంది. ఆ జ్ఞానం గనక అందినట్లయితే సమాధి స్థితి, పూర్తి నిర్బీజ సమాధి స్థితి అనేది దగ్గరవుతుంది. ఆ నిర్బీజ సమాధి స్థితి అనేది అందితే కష్టాల నుండి గట్టెక్కటం అనేది సులభమవుతుంది అని మనకు చెప్తున్నారు. తజ్జయాత్ ప్రజ్ఞాలోక అనే మాట వినంగానే ఓహో, సంయమనం లేదా ధారణాధ్యాన సమాధులు గనక వచ్చినట్లయితే ఏ విషయాన్నైనా అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం మనసుకు అందుతుంది అనే విషయం అర్థమైపోయినట్లే కదా. ఏ విషయమైనా సరే, ఎక్కడున్న విషయమైనా సరే, అది దూరంలో ఉన్నా దగ్గరలో ఉన్నా, లేదా ఏ ఇంద్రియంతో తెలుసుకోవలసి ఉన్నా, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, ఎంత సూక్ష్మంగా ఉన్నా సరే ధ్యానాన్ని సమాధి స్థితికి తీసుకువెళ్ళగలిగినటువంటి యోగికి తొందరగా తెలిసిపోతుంది, వెంటనే తెలిసిపోతుంది అని అర్థం కదా. ఇలా గనక వచ్చినట్లయితే మాకు ఇలాంటిది కావాలి, మాకు కూడా ఈ సంయమం కావాలి, మాకు కూడా ఈ ధారణాధ్యాన సమాధులు కావాలి. ఈ ధారణాధ్యాన సమాధులు సంయమం గనక వచ్చినట్లయితే మాకు కూడా ఎక్కడెక్కడో విషయాలన్నీ తెలిసిపోతాయి. అలా తెలియటం కావాలి. ఎన్నెన్నో తెలుసుకోవలసిన అంశాలున్నాయి. తెలుసుకోవాలి అని ఆశపడి తెలుసుకోలేక ఆగిపోయినటువంటి అంశాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటినీ మేము తెలిసేసుకుంటాము. ఎన్నెన్నో క్యూరియాసిటీస్ ఉన్నాయి, వాటన్నిటినీ మేము తీర్చేసుకుంటాము. తీర్చుకుని కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటాము అని మనం అనబోతాము అని మహర్షి గారు ముందే పసిగట్టేశారు. పసిగట్టి దాన్ని ఇలాంటి చిన్న చిన్న విషయాలకు వాడకూడదు. ఈ ప్రజ్ఞాలోకం అనేటువంటి ఫలితాన్ని ఏదో పరం మనస్సులలో, ఇతరుల మనస్సులలో ఏముంది అని తెలుసుకోవటానికి కానీ, లేదా మనం ఇంతకుముందే తెలుసుకోవాలి అని అనుకుని తెలుసుకోలేకుండా ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలను తెలుసుకోవటానికి కానీ వాడకూడదు. వాడకుండా దాన్ని పై స్థాయి సాధనకు మెట్టుగా వాడుకోవాలి అని పై సూత్రంలో తస్య భూమిషు వినియోగ అనేటువంటి సూత్రంలో తెలియచేస్తున్నారు. ఈ ప్రజ్ఞాలోకాన్ని ఏదో సామాన్యమైన విషయాలను తెలుసుకోవటానికి వాడుకోకూడదు. ఈ ప్రజ్ఞాలోకాన్ని చిన్న చిన్న విషయాలను తెలుసుకోవటానికి వాడుకోకూడదు. సమాధి స్థితి ద్వారా లేదా సంయమం ద్వారా వచ్చేటువంటి ప్రజ్ఞాలోకం, ధారణాధ్యాన సమాధులు కుదిరితే వచ్చేటువంటి ప్రజ్ఞాలోకం సామాన్యమైన బలం ఉన్నటువంటి ప్రజ్ఞాలోకం కాదు. దీన్ని ఏదో పరమనస్సులలో, ఇతరుల మనస్సుల్లో ఏముంది అని తెలుసుకునేంత చిన్న చిన్న వాటికి వాడుకోకూడదు. దీన్ని పై భూమికి, పై స్థాయికి వెళ్ళేందుకు వీలుగా మెట్టుగా వినియోగించుకోవాలి. తస్య భూమిషు వినియోగ. ఈ సమాధి స్థితిని ఇదే చివరిది అని అనుకుని ఆపుకునేందుకు వీల్లేదు. మనకు కావాల్సిందేదో వచ్చేసింది అని ఆపుకోవటానికి కూడా వీల్లేదు. దీన్ని పై స్థాయి మెట్టుకు, పై స్థాయి సమాధికి వీలుగా మలుచుకునేందుకు వీలుగా వాడుకోవాలి. దానికి తగినట్లుగా ఈ ప్రజ్ఞాలోకాన్ని వాడుకోవాలి అని ఈ సూత్రంలో మహర్షి గారు అంటున్నారు. తస్య భూమిషు వినియోగ అని. మహర్షి గారు
ఒకసారి ప్రథమ పాదంలో మొదటి పాదంలో చెప్పినటువంటి అంశాలను కొన్నిటిని గుర్తు చేసుకోండి. అక్కడ శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం అనే ఒక సూత్రం ఉంది కదా. అందులో సమాధి అంటే ఇందాక చెప్పుకున్నటువంటి ధారణా ధ్యానాల ద్వారా కుదిరిన సమాధి అని అర్థం చెప్పుకున్నాం కదా. ఆ సమాధి ద్వారా రావలసినటువంటి ప్రజ్ఞ అనే దాన్ని ఇక్కడ వెనకాల సూత్రంలో తజ్జయాత్ ప్రజ్ఞాలోక అనే సూత్రంలో ప్రజ్ఞను నిర్వచించి చూపించుకున్నాము అని అర్థం చేసుకోవాలి. ఆ ప్రజ్ఞ ద్వారా అందుకోవలసింది నిర్బీజ సమాధి అని అక్కడ చెప్పాం కదా. శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం అని చెప్పింది నిర్వికల్పక సమాధి లేదా నిర్బీజ సమాధి కదా. ఆ నిర్బీజ సమాధికి వీలుగా ఈ ప్రజ్ఞాన్ని వాడుకోవాలి. సమాధి ద్వారా వచ్చేటువంటి ప్రజ్ఞను నిర్బీజ సమాధికి సాధనంగా మలుచుకోవాలి అని అక్కడ చెప్పాం కదా. ఆ చెప్పిన విషయాన్ని ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాము. త్రయమేకత్ర సంయమ తజ్జయాత్ ప్రజ్ఞాలోక తస్య భూమిషు వినియోగ అని. సమాధి ద్వారా ధారణా ధ్యానాల వల్ల కుదిరినటువంటి సమాధి ద్వారా సంయమం ద్వారా మొదలు ప్రజ్ఞ కలుగుతుంది. ప్రజ్ఞ ద్వారా పైన అందవలసినటువంటి సమాధి అందుతుంది. పైన అందవలసినటువంటి సమాధి కూడా ఒకేసారి అందిపోదు, అది మెట్లు మెట్లు కూడా అందుతుంది. ఆ మెట్లు ఏమిటి అనే దాన్ని ప్రథమ పాదంలో కొంత చెప్పాం కదా. సవితర్క సమాధి, నిర్వితర్క సమాధి, సవిచార సమాధి, నిర్విచార సమాధి అని 4 సమాధులను చెప్పాం కదా. అలాగే సవిచార, సాస్మిత అని మొదలైన 4 సమాధులను గురించి చెప్పాం కదా. ఆ సమాధుల యొక్క వరుసను, ఆ సమాధుల యొక్క మెట్లను క్రమక్రమంగా అందుకోవటానికి ఈ ప్రజ్ఞ అనేది ఉపయోగిస్తుంది అని అర్థం చేసుకోవాలి. సవితర్క సమాధి మొదటి దశలో, నిర్వితర్క సమాధి రెండవ దశలో, సవిచార సమాధి మూడవ దశలో, నిర్విచార సమాధి 4వ దశలో. ఈ 4 సమాధులకు కావలసినటువంటి ప్రజ్ఞాబలాన్ని ఈ సంయమం అని పిలువబడేటువంటి ధారణాధ్యాన సమాధుల యొక్క సమాహారం అందిస్తుంది అని అర్థం చేసుకోవాలి. దానికి మాత్రమే ఈ ప్రజ్ఞాలోకం వినియోగించుకోవాలి, అంతే తప్ప చిన్న చిన్న ఫలితాలకు వినియోగించరాదు. వినియోగిస్తే అది వ్యర్థమైపోతుంది, వేస్ట్ అయిపోతుంది అని ఈ సూత్రంలో చెప్తున్నారు. ఈ సూత్రంలో తస్య భూమిషు వినియోగ అని చెప్పటం ద్వారా ఈ ప్రజ్ఞాలోకం లేనిదే, ఈ ప్రజ్ఞ లేనిదే పైమెట్టుకు ఎక్కలేరు. ఆ పైమెట్టుకు కింద మెట్టు మీద ఉన్నవాడికి పైమెట్టు కనిపించే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఎక్కగలటం అనేది సంభవిస్తుంది. కింద మెట్టు మీద ఉండేటువంటి సాధకుడు పైమెట్టు మీదకు తన ప్రజ్ఞను ప్రసరించుకోగలిగినట్లయితే పైమెట్టు గురించి తెలుసుకుని ఆ పైమెట్టు మీదకి మళ్ళీ తన కాలు పెట్టుకునేందుకు వీలు అనేది ఏర్పడుతుంది. అలాంటి వీలును ఏర్పరచుకోవటం కోసం ఈ ప్రజ్ఞాలోకాన్ని వినియోగించుకోవాలి. సమాధి స్థితి ద్వారా తనకు అందినటువంటి బలాన్ని సమాధి స్థితిలో పై దశకు చేరుకోవటానికి వినియోగించుకోవాలి అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. తస్య భూమిషు వినియోగ అని. సమాధిలోనే ఎన్నెన్నో మెట్లు ఎక్కవలసి ఉంది. ఈ ధారణాధ్యానాల వలన వచ్చినటువంటి సమాధి మొదటి దశలో చాలా ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి సమాధి. దీని ద్వారా వచ్చేటువంటి సమాధిని పై స్థాయిలో ఉండే సవితర్క సమాధికి వీలుగా మలుచుకోవాలి. ఆ సమాధి స్థితికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా బలపడినటువంటి ప్రజ్ఞతో నిర్వితర్క సమాధికి చేరుకోవాలి. అక్కడ మళ్ళీ బలపడినటువంటి ఇంకా ప్రబలంగా తయారైనటువంటి ప్రజ్ఞతో సవిచార సమాధిని చేరుకునేందుకు ప్రయత్నం చేయాలి. సవిచార సమాధి నుండి నిర్విచార సమాధి దాకా వెళ్ళాలి. అక్కడి నుంచి నిర్వికల్పక సమాధి దాకా కూడా వెళ్ళాలి. ఇలా సమాధి స్థితులను పెంచుకుంటూ పోయి చివరికి నిర్వికల్పక సమాధిని కూడా సాధించి ఆ నిర్వికల్పక సమాధి ద్వారా మనసులోని కదలికలన్నిటినీ కట్టిపెట్టేయాలి. మనసులోని కదలికలను ఆపుకోవాలి. ఆపుకొని తన కష్టాలను నివారించుకోవాలి అని ఈ సూత్రంలో చెప్తున్నారు. తస్య భూమిషు వినియోగ అనటం ద్వారా ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము అని ఎలా తెలుస్తుంది?
ఏ మెట్టు మీద ఉన్నాము, ఏ మెట్టు మీద నుంచి ఏ మెట్టు మీదకు వెళ్ళాలి, మనం ఉన్నది ప్రధానమైన లేదా ప్రాథమికమైన సమాధిలోనా, లేదా రెండవ సమాధిలోనా, మూడవ సమాధి స్థితిలోనా, అసలు సమాధులు ఎన్నున్నాయి, ఎన్నిటి మీద ఎక్కుకుంటూ పోతే నిర్వికల్పక సమాధి లేదా నిర్బీజ సమాధి అనేది దొరుకుతుంది. ఈ లెక్కలన్నీ తేల్చకుండా తస్య భూమిషు వినియోగ అని ఒకే మాట అంటే సరిపోతుందా అని అంటే మహర్షి గారు కొద్దిగా నవ్వుతారు. నవ్వి అందుకనే తజ్జయాత్ ప్రజ్ఞాలోక అని అన్నాము. ఈ ప్రజ్ఞాలోకం ద్వారా, ప్రజ్ఞ అనేటువంటి వెలుగు ద్వారా, ఈ జ్ఞానం ప్రకాశం ద్వారా, జ్ఞానం తాలూకు వెలుగు ద్వారా ఏ మెట్టు మీద ఉన్నాము, ఏ మెట్టు మీదకు వెళ్ళాలి అనే విషయం దానంతటదే తెలిసిపోతుంది. దాన్ని ఎవరు చెప్పనక్కర్లేదు. మొదటి దశలో ఉపదేశాలు ఎక్కువగా కావలసి ఉంటాయి. పై దశలలో యోగో యోగస్య దేశకః అనే రీతిలో ఉన్న యోగమే ఏ యోగాన్ని సాధించుకోవాలి, ఏ యోగం ద్వారా వెళ్ళాలి, ఏ యోగం ద్వారా వెళ్ళాలి అనే విషయాలను క్రమంగా ఉపదేశం చేసేస్తూ ఉంటాయి. పై దశల్లో పెద్దగా ఉపదేశం గురించి ఆలోచించుకోనక్కర్లేదు. ప్రాక్టీస్ అనేది నడిపిస్తూ ఉంటుంది, ముందుకు తోసేస్తూ ఉంటుంది. దాని గురించి బాధపడనక్కర్లేదు. అందుకనే తజ్జయాత్ ప్రజ్ఞాలోక తస్య భూమిషు వినియోగ అని సూత్రాల వరుస పెట్టాము. ప్రజ్ఞ కాపాడుతుంది, యోగం పై స్థాయి సాధనకు తీసుకువెళుతుంది, పై స్థాయి యోగాన్ని అందించే తాను ఆగిపోతుంది. అంతే తప్ప మధ్యలో చేతిని విడిచిపెట్టదు అనే విషయాన్ని కూడా సూచిస్తూ యోగేన యోగో జ్ఞాతవ్య యోగో యోగాత్ ప్రవర్తతే యోప్రమత్తస్తు యోగేన స యోగే రమతే చిరం అనేటువంటి అంశాన్ని కూడా సూచన చేస్తున్నారు. యోగాన్ని పై స్థాయికి వెళ్ళవలసినటువంటి సాధనను, పై స్థాయిని ఎలా తెలుసుకోవాలి అంటే యోగో యోగేన జ్ఞాతవ్య, యోగాన్ని యోగంతో తెలుసుకోవాలి. పై స్థాయికి వెళ్ళవలసినటువంటి దారిని లేదా పై స్థాయి సమాధిని కింద స్థాయి సమాధిలో వచ్చేటువంటి ప్రజ్ఞ ద్వారా తెలుసుకోవాలి. యోగో యోగాత్ ప్రవర్తతే, ఈ పై స్థాయికి వెళ్ళేటువంటి ప్రవృత్తి, దానికి కావలసినటువంటి సాధన సంపత్తి కింద స్థాయి సమాధి ద్వారా అంది తీరుతుంది. యోప్రమత్తస్తు యోగేన, చేయవలసిందల్లా నిరంతరం సాధనను విడిచిపెట్టకుండా చేయటమే. యోప్రమత్తస్తు యోగేన స యోగే రమతే చిరం. అటువంటి సాధకుడు చాలా కాలం పాటు స్థిరంగా తన యోగ సాధన ద్వారా అందుకోవలసినటువంటి ప్రయోజనాలన్నీ అందుకుంటూ చివరికి శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని కూడా అందుకుంటాడు అని కూడా మహర్షి గారు సూచన చేస్తున్నారు. సూచన చేస్తూ సమాధి స్థితులను క్రమంగా పెంచుకుంటూ మనసులోని కదలికలను కట్టడి చేసేదాకా చేసేటువంటి సాధన పేరే ఇది. ఆ సాధన యొక్క తీరు మొదలు మనస్సుని సంయమనం చేసుకోవటం, మనస్సులో నియంత్రణను సాధించటం, నియంత్రణ సాధించినటువంటి మనస్సుతో, నియంత్రితమైనటువంటి మనస్సుతో క్రమంగా ఒక్కొక్క సమాధి మెట్టు ఎక్కుతూ ఉండటం, చివరికి నిర్వికల్పక సమాధి మెట్టు ఎక్కటం, ఎక్కిన తర్వాత చివరికి మనస్సులోని కదలికలను ఆపుకోగలగటం అనే స్థితిని సాధించుకోవచ్చు అని మనకు చెప్తున్నారు. మహర్షి గారు ఎన్నెన్నో పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మనస్సును కదలకుండా ఆపటం ఎట్లా, సమాధి స్థితి, నిర్వికల్పకం, సవికల్పకం, సవిచారం, నిర్విచారం అని చాలా చెప్తారు. మనం మాత్రం ఎప్పుడూ ఒకే కన్క్లూషన్లో ఉంటాము. ఏంటి అంటే ఇందులో మనం చేయగలిగినంత చేయాలి, ఇందులో మనం పెట్టగలిగిన మొదటి అడుగు పెట్టాలి, మన మొదటి అడుగు ఇందులో పడాలి అని మాత్రమే నిర్ణయించుకుంటూ ఉంటాము. మహర్షి గారు చెప్పేటువంటి చివరి స్థాయి సాధనలు, చివరి స్థాయి సమాధులు, వాటి తాలూకు ఫలితాలు ఎలా ఉన్నా, అందులో వచ్చేటువంటి ప్రజ్ఞ, దాని ద్వారా వచ్చేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఎలా ఉన్నా, మనకు ఈ మార్గం ద్వారా మనస్సును కట్టడి చేసుకోవటానికి వీలు పడుతుంది అనేటువంటి ప్రాథమికమైన ప్రజ్ఞ ఒకటి తప్పకుండా కావాలి. ఈ మార్గం ద్వారా మనస్సును కట్టడి చేసుకోవటం ద్వారా మన కష్టాలను మనం తప్పించుకోవచ్చు అనే విషయం మీద కూడా మనకు ఓ చిన్నపాటి ప్రజ్ఞ కావాలి. ఆ ప్రజ్ఞ మన మొదటి అడుగు ఈ మార్గంలో పడేందుకు దోహదపడాలి.
దానికి ఆ మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనకు తోడుగా నిలవాలి. తోడుగా నిలిచి మన మొదటి అడుగు పడేందుకు వీలుగా ఉండేటువంటి ప్రజ్ఞను మనకు ప్రసాదించాలి. ఆ ప్రజ్ఞాలోకంతో మనం కూడా అడుగులు వేసుకుంటూ ఉండాలి. అడుగులు వేసుకోవటం ద్వారా పై స్థాయి ఫలితాలను మనం కూడా అందుకోవాలి అని మనం కూడా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మరీ కఠినమైన గహనమైన విషయాలు వచ్చేసినట్లున్నాయి. కానీ ఏం చేస్తాం, విషయం వచ్చినప్పుడు విషయాన్ని శుద్ధంగా తెలుసుకోవాలి. కావాలంటే ఒక పని చేద్దాం, రేపటి రోజున కాస్త హంటింగులు షూటింగులు లాంటివి ఉండేటువంటి కథ ఏమన్నా కుదిరితే దాని గురించి చర్చించుకుందాం. ఆ కథలో ఏమైనా మధ్యలో ఈ లవ్ స్టోరీస్ అవన్నీ అయిపోయిన తర్వాత మనకేమైనా ఈ జ్ఞానానికి సంబంధించిన అంశం ఏమన్నా దొరుకుతుందా అని రేపటి రోజున వెతుక్కుందాం. ఈ రోజుకు మాత్రం ఈ కఠినమైన విషయాన్ని కఠినంగానే ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా దీన్ని మనసులోకి ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అడుగడుగు దండాల వాడి యొక్క అండదండలతో అడుగడుగున కలిగేటువంటి సంశయాలు నిజానికి ఒక్కొక్కసారి మన మనసులో కలగకపోయినా దాన్ని ఏ రకంగా కల్పించుకోవాలి, దానికి ఏ రకంగా సమాధానం పరుచుకుని అసలు సమాధులు ఎన్ని ఉన్నాయి, ఆ సమాధి స్థితికి చేరాలంటే కావలసినటువంటి ప్రజ్ఞ ఎలా ఉండాలి, అటువంటి ప్రజ్ఞా స్వరూపం గురించి పతంజలి మహర్షి యొక్క హృదయాంతరంలోకి ప్రవేశించి ఆయన అందించినటువంటి యోగ సూత్ర సారాంశాన్ని అంతటినీ కూడా ఆచార్యులు మనకు ఇంతవరకు చక్కగా అందించారు. ఇటువంటి స్థితిలోనే జగత్తుకి ఆచార్యుడైనటువంటి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆచార్యముఖంగా సంపూర్ణ భగవద్గీతను అందించారు. ఆయన కూడా మనం ఈరోజు పారాయణ చేసుకునేటువంటి ఈ సాంఖ్యయోగంలో స్వయంగా చెబుతూ అర్జునునకు క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అని. కాబట్టి మనం కూడా అలా అర్జునులకు అందించినటువంటి ఆ దివ్య ఉపదేశాన్ని అందుకుంటూ హృదయ దౌర్బల్యం ఏదైతే ఉందో, మనకిది అందదేమో, అందుకోలేమేమో, మనకిది కష్టమేమో అనేటువంటి భావాలు పక్కన పెట్టి ఆచార్యుని యొక్క అండదండలు ఉండగా మనం ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఆ శ్రీనివాస పరిబ్రహ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో యోగ సూత్ర తత్వాలను కూడా అలవరుచుకుందాం. వాటి యొక్క స్థితిని పొంది ఆ సమాధి ప్రజ్ఞ కలిగే విధంగా ప్రయత్నం చేద్దాం. అటువంటి స్థితిని ఇమ్మని ఆ దేవదేవుని మరొక్క మారు వేడుకుంటూ నేడు మనం భగవద్గీతలో సాంఖ్యయోగంలో 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు శ్రద్ధగా పఠిద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు ఈ శ్లోకాలు పఠించి మంగళాంతంగా నేటి పారాయణ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకుందాం. అందరం కలిసి సమష్టిగా భక్తితో శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి పలుకుదాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే ద్వితీయాధ్యాయే శ్లోకాః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం
अकीर्तिकरमर्जुन क्लैब्यं मास्मगमः पार्थ नैतत्त्वय्युपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप। अर्जुन उवाच कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन। गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्ष्यमपि लोके हत्वार्थकामास्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः। कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम् न हि प्रपश्यामि ममानुद्यात् यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् अवाप्य भूमावसपत्रमृद्धम् राज्यं सुराणामपि चाधिपत्यम्। सञ्जय उवाच एवमुक्त्वा हृषीकेशम् गुडाकेशः परन्तप न योत्स्य इति गोविन्दम् उक्त्वा तूष्णीं बभूवः। तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः। श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासून गतासूंश्च नानुशोचन्ति पंडिताः। न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे मयमतः परम्। देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति। मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तां स्थितिक्षस्व भारत। यं हि न व्यधयन्त्येते पुरुषं पुरुषर्षभा समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते। नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः। अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति। अन्तवन्त इमे देहाः नित्यस्योक्ताः शरीरिणः अनाशिनो प्रमेयस्य
तस्माद्युध्यस्व भारत य एनं वेत्ति हन्तारम् यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् कथं स पुरुषः पार्थ कं घातयति हन्तिकम् वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देहि नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापः न शोषयति मारुतः अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्योऽसोऽस्य एव च नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे सांख्ययोगे द्वितीयाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् Now